అయా అనేక మందిని పోషించే పాల వలె మార్చండి అయా, అనేక మందిని శుద్ధీకరించే నీటి వలె మార్చండి. అనేకమైన నాయన చెడు తలంపులను కానీ అయా అపవాది క్రియలను కానీ నరికే ఆత్మ ఖడ్గముగా, వాక్యం ఖడ్గముగా మార్చి మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలను ఆరోపించుకున్నామని వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడుతూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే ఆరోపించుకున్నామని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనలన్నీ అడిగి వేడుకుంటూ పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనెను, హల్లెలూయా, తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టును. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనెను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయం 21, 22 వచనాలు యెషయా అని ఒక ప్రవక్త మాట్లాడాడండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14 వచనాన్ని గనక మనము గమనించినట్లయితే, ఏలయనగా కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అని పేరుకు అర్థము దేవుడు మనకు తోడు అని. స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా. ఇక్కడ కూడా ఉంటుంది ఆ మాట. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు మనకు తోడుగా ఉండాలని ఇష్టపడతా ఉన్నాడు. ఆయన మనకు ప్రతి సమస్యల్లో, ప్రతి బాధల్లో, ప్రతి ఇరుకులో, ప్రతి ఇబ్బందుల్లో, ప్రతి స్థితిలో కూడా ఆయన మనకు తోడుగా ఉండాలని ఆశపడతా ఉన్నాడు. ఆయన మనల్ని కాపాడువాడు, రక్షకుడై ఉన్నాడు. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన మనల్ని రక్షించడానికి చిన్న పిల్లల మొదలుకోనుంచి ఇంకా మాట చెప్పాలి అని అంటే, తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే ఆయన కన్నులు మనల్ని చూశాయంట. స్తోత్రం కలుగునుగాక. 139వ కీర్తన 14, 15 వచనాలు మీరు గమనిస్తే, పిండముగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని చూశాడు. అంటే పిండముగా ఉన్నప్పుడే ఆయన మనల్ని రక్షిస్తూ వచ్చాడు. తల్లి గర్భములో రూపించబడక మునిపే. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నిన్ను ఎరిగి తిని అని చెప్పి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే దేవుడిలో మనం ఉన్నాం. అంటే అప్పటి నుంచే దేవుడు మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. పిండముగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని చూశాడు. పిండముగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని రక్షించాడు. చంటి పిల్లలు మొదలుకొని ముదిమి వచ్చు వరకు ఎత్తుకొన్నవాడు నేనే అంటున్నాడు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనకు తోడు. యేసు అని అంటే ఇమ్మానుయేలు అని అర్థం. ఇమ్మానుయేలు అని అంటే దేవుడు మనకు తోడు అని అర్థం. ఆయన ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉంటాడండి అని ఎక్కడైనా మాట ఇచ్చాడా అని అడిగితే, మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనాన్ని గనక మనం గమనించినట్లయితే అక్కడ దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి వచనం చదువుదాం. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. స్తోత్రం కలుగునుగాక. యుగ సమాప్తి వరకు సదాకాలం కూడా మనతో ఉన్నాడండి. ఆమేన్. దేవుడు సదాకాలం మనతో ఉండాలని ఇష్టపడతా ఉన్నాడు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడే కాదు, నువ్వు నడుస్తున్నప్పుడు, నువ్వు కూర్చుంటున్నప్పుడు, నువ్వు పండుకుంటున్నప్పుడు, నువ్వు ఎక్కడికి వెళుతున్నా సరే ఆయన నీ పక్కనే ఉంటాడండి. అందుకే 139వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, ఇదిగో నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, నీ హృదయంలో తలంపు పుట్టక మునిపే దేవుడికి తెలుసు. నీ మాట రాకమునిపే, నోట రాకమునిపే ఆయనకి. అంటే నువ్వు ఎక్కడికి వెళుతున్నా సరే ఆయన నీ వెనువంటే ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళుతున్నా సరే ఆయన కాపుదల నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఐగుప్తు రాజ్యంలోంచి ఇజ్రాయేలీలు బయటికి వచ్చినప్పుడు వాళ్ళ ప్రయాణం ఐగుప్తులో నుంచి కానాను దేశానికి వెళ్ళడానికి 40 సంవత్సరాలు పట్టింది. 40 సంవత్సరాలు కూడా దేవుడు వెనువెంటే ఉన్నాడు. వాళ్ళకి మంచినీళ్ళు అయినప్పుడు బండగా ఉన్నాడు, వాళ్ళకి ఎండ తగిలినప్పుడు మేఘస్తంభముగా ఉన్నాడు, వాడికి రాత్రిపూట చలి వేసినప్పుడు అగ్నిస్తంభముగా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. శత్రువులు వస్తుంటే అడ్డుగా నిలబడ్డాడు, ఒక కోట గోడగా మారాడు, ఒక ఆశ్రయదుర్గముగా మారాడు. ఎర్ర సముద్రము ఎదురుగా ఉంటే రహదారిగా మన దేవుడు మారాడు. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్ అన్న ఒకసారి. ఆమేన్.
ఎర్ర సముద్రము ఎలాగ మారిందంట? ఆరిన నేల. చెప్పండి ఒకసారి, ఎర్ర సముద్రం ఎలా మారిందంట? ఆరిన నేలగా. అంటే ఎలాగ మారింది? మార్గముగా మారింది. ఆ మార్గం ఎవరో కాదు, నేనే జీవమును సత్యమును మార్గమును అన్నాడు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. ఆ మార్గముగా ఆయన మారాడు. మంచి నీళ్ళైతే బండగా మారాడు. ఎండ తగులుతుంటే మేఘస్తంభముగా మారాడు. రాత్రిపూట అగ్నిస్తంభముగా మారాడు. శత్రువులు వస్తుంటే ఒక సైన్యాధ్యక్షుడుగా, సైన్యాధిపతిగా దేవుడు నిలబడ్డాడు. స్తోత్రం కలుగునుగాక. పాలు తేనెలు ప్రవహించు దేశం చేరే వరకు కూడా వాళ్ళని విడిచిపెట్టలేదు. దాని తర్వాత కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. ఆమేన్. ఈరోజు మన జీవితంలో కూడా సదాకాలం ఆయన మనతో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఇప్పుడు మన జీవితంలో సదాకాలం కూడా మనతో ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. మత్తయి సువార్త 18:20 చూడండి ఒకసారి. మత్తయి సువార్త 18:20 ఎక్కడైతే 2-3 నా నామమున ఏకీభవిస్తారో అక్కడ నేను. హల్లెలూయా. మీరు ఆరాధన చేస్తున్నప్పుడు, మీరు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు చెప్పండి, నా పక్కన దేవుడు ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన ఆరాధన చేస్తున్నప్పుడు మన పక్కన ఉంటాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు మన పక్కన ఉన్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన పక్కన ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్తున్నా సరే మన పక్కన వెనువెంటే తోడుగా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. సదాకాలము కూడా మనతో ఉండడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆమేన్. మరి మనం ఏం చేయాలి? ఆయన మనకు తోడుగా ఉన్నాడని మనం నమ్మగలగాలి. ఆమేన్. నా దేవుడు నా పక్కన ఉన్నాడు, నేను భయపడను. హెబ్రీలకు రాసిన పత్రిక 13:5 అంటాడు, ఆయనే చెప్పాడు కదా, నిన్ను విడువడు ఎడబాయనని ప్రభువే చెప్పాడు కదా. ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడును. ఆయన సదాకాలం నాతో ఉన్నాడు. ఆరాధనలో నాతో ఉన్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు నాతో ఉన్నాడు. నేను పెరుగుతున్నప్పుడు నాతో ఉన్నాడు. నేను ఏ ఊరిలో ఉన్నా సరే ఆయన నాతో ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఆదికాండము 28:15. ఆదికాండము 28:15 చదువుతారు ఒకసారి. ఆదికాండము 28:15. ఇదిగో నేను నీకు తోడై ఉండి. చూడండి, ప్రతి స్థలములో కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన ఏ స్థలముకి వెళ్ళినా సరే, అందుకే యెహోషువ గ్రంథం 1:3 అంటాడు. యెహోషువ గ్రంథం 1:3 నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము కూడా నీకు అనుగ్రహించబడుతుంది అంటున్నాడు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. నేను నీకు తోడై ఉండి ప్రతి స్థలములో కూడా ఉంటా అంటున్నాడు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. అది కృష్ణాపురం అని కాదు, మదిర అని కాదు, ఖమ్మం అని కాదు, విజయవాడ అని కాదు. నువ్వు ఏ ఊరు వెళ్ళినా సరే నా దేవుడు ఇమ్మానుయేలుగా నీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. ఏ స్థలములో అయినా నీకు తోడుగా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. అందుకే ద్వితీయోపదేశకాండ 28 అంటాడు, నువ్వు పట్టణంలో దీవించబడతావు, నీవు పొలంలో దీవించబడతావు. స్తోత్రం కలుగునుగాక. యోసేపుకి గుంటలో పడేసినప్పుడు అన్నదమ్ములందరూ కూడా చంపాలనుకున్నప్పుడు, గుంటలో ఉన్నప్పుడు నా దేవుడు తోడుగా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. చేతులకు సంకెళ్ళు కట్టి వెండి నాణేలకు ఇష్మాయేలుకి ఐగుప్తీయులకి బానిసగా అమ్మేసినప్పుడు ఒంటెలకు కట్టేసి సంకెళ్ళు వేసి లాక్కుంటూ వెళ్తున్నప్పుడు నా దేవుడు తోడుగా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. కొన్ని సంవత్సరాలు పోతిఫర్ ఇంట్లో బానిసగా పనిచేస్తున్నప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. చెయ్యని నేరానికి శిక్షణ వేసి జైల్లో పడేసినప్పుడు ఆ జైల్లో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. దేశం కాని దేశంలో సింహాసనం మీద కూర్చోబెట్టి ఆ సింహాసనం పక్కన నా దేవుడు నిలబడ్డాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మనకు ప్రతి స్థలములో కూడా తోడుంటాడండి. ఏ ఊరు వెళ్తున్నా ఆయన తోడుగా ఉంటాడు. ఏ ప్రాంతం వెళ్తున్నా తోడుగా ఉంటాడు. మనకు ముందు ఏ ఆపద వస్తున్నా ఆయనకి తెలుసు. నువ్వు వెళ్ళే పొలంలో పాములు ఉంటాయా, నీకు హాని చేయడానికి వస్తున్నారా, ఏ చోటకైనా ఆయన రాగలడు. ఏ చోటైనా నీకు సహాయం చేయగలడు. ఎవ్వరు కూడా సహాయం చేయలేని చోట కూడా ఆయన సహాయం చేయగలడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొన్న ఒక ఆయన అహ్మదాబాద్ ఆ ఎయిర్పోర్ట్లో ఒక విమానం ఎగురుకుంటూ వెళ్తూ అక్కడ వెంటనే ఇలా పైకి లేచింది, టేకాఫ్ అయింది, వెంటనే అది కూలిపోయింది. అక్కడ రెండు ఇంజన్లు ఉంటాయండి. వైట్ పెట్రోల్ వాడతారు. దాంట్లో వైట్ పెట్రోల్, మనం పెట్రోల్ కన్నా అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది, చాలా థిక్నెస్గా ఉంటుంది. అది కనుక మండితే వెంటనే బ్లాస్ట్ అయిపోద్ది. అది విమానం పడంగులోని మొత్తం కూడా బూడిదైపోయింది. కానీ దాంట్లోంచి ఒక ఆయన క్షేమంగా బయటకు వచ్చాడు. స్తోత్రం కలుగునుగా. బిల్డింగ్ మీద పడితే బిల్డింగ్ మీద నుంచి కింద పడి నడుచుకుంటూ వచ్చేసాడు ఆయన. అందరూ అనుకున్నాడు దేవుణ్ణి బట్టి ఆయన బ్రతికాడని. స్తోత్రం కలుగునుగా. అంటే దేవుడు చెప్పేది ఏంటి అని అంటే మాట, నువ్వు సముద్ర గర్భములో ఉన్నా నేను నీకు తోడుగా ఉంటా. స్తోత్రం కలుగునుగాక.
ఒక ఆయన 2 సంవత్సరాలు సముద్రంలో ఉండి క్షేమంగా బయటకు వచ్చాడంట. 2 సంవత్సరాలు సముద్రంలోనే పచ్చి చేపలు తినుకుంటూ, ఆ చేపలు అవి పట్టుకుంటూ, పైనుంచి వర్షం పడుతుంటే ఆ నీళ్లు దాక్కుంటూ దాంట్లోనే ఈత కొట్టుకుంటూ 2 సంవత్సరాలు ఉన్నాడంట అక్కడే. మళ్ళీ ఎవరో షిప్లో వెళ్తా అతను చూసి పట్టుకొని బయటకు తీసి అతను ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఏంటయ్యా ఎట్ట బతికావు, ఎట్ట సర్వైవ్ అయ్యావు అంటే, ఆ పచ్చి చేపలను తినుకుంటా, ఆ పైనుంచి మంచినీళ్ళు పడుతుంటే, ఆ వర్షపు చినుకులు పడుతుంటే దాన్ని తాక్కుంటూ బ్రతికా అని ఆయన చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. నా దేవుడు సముద్రపు మధ్యలో దిక్సూచిలు కూడా పని చేయని చోట, సిగ్నల్స్ కూడా రాని చోట కలుగుతాడు. స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రపంచంలో ఒక ఐలాండ్ ఉందండి. ఆ ఐలాండ్లో ఏంటంటే అన్ని పాములే. నువ్వు ఒక అడుగు తీసి ఇంకొక అడుగు వేసే లోపు 4-5 పాములు కనపడతాయంట అక్కడ. ఒక అడుగు తీసి 2 అడుగులు వేసే లోపు 4-5 పాములు కనపడతాయంట. ఆ ఐలాండ్ మొత్తం కూడా పాములే. అత్యంత ప్రమాదకరమైన ఐలాండ్ అని చెప్పి దాన్ని నిషేధించారు. అక్కడికి వెళ్ళడం ప్రమాదకరము, అక్కడ నివసించడం ప్రమాదకరము, అక్కడ మనుషులు సంచరించడము ప్రమాదకరం అని చెప్పి దాన్ని బ్యాన్ చేశారు. అక్కడ ఒక పాములు ఉంటాయంట, తాచు పాములు అవి ఉంటాయంట. అవి మనిషిని కాటేస్తే 1 గంట కూడా బ్రతకడం కష్టం అంట. 1 గంటలోపే చచ్చిపోతాడంట. 30-40 మినిట్స్లో చచ్చిపోతాడు. అంత ప్రమాదకరమైన స్థలం ఐలాండ్. అయితే అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా నా దేవుడు తోడుగా ఉంటాడు. అగ్ని జ్వాలల మధ్యలోనూ సంచరించిన జ్వాలలు నిన్ను కాల్చజాలవు, సంద్రముల్లోనూ నడిచిన అవి నిన్ను ముంచజాలవు అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకనంటే ఇమ్మానుయేలుగా ఆయన మనకు తోడుగా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ దేవుని నువ్వు కలిగి ఉంటే, దేవుడి ప్రేమను నువ్వు కలిగి ఉంటే, దేవుడి కృపను గనక నువ్వు కలిగి ఉంటే, దేవుడి యొక్క వాత్సల్యమును గనక నువ్వు కలిగి ఉంటే, ఇదిగో తెగుళ్ళు వచ్చినా నీకు అపాయము రాదు, మరణాలు ఎదురుగా ఉన్నా నీకు అపాయము రాదు. అది కరువైనా, ఖడ్గమైన, మరణమైన, వ్యాధైనా, రోగమైనా, అది ఏదైనా సరే నిన్ను తాకజాలవని దేవుడు చెప్తా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. అందుకే 91వ కీర్తనలో అంటాడు కదా, నీ కుడి పక్కన 10,000 మంది పడినా, ఎడం పక్కన 1000 మంది కూలినా, ఏ అపాయము నీ తెగులు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. స్తోత్రం కలుగునుగాక. ఆయన మనకు తోడుగా ఉన్నాడండి. ఆ విషయం నువ్వు గ్రహించగలగాలి. ఏ విధంగా ఐగుప్తు సామ్రాజ్యములో యోసేపుకు తోడుగా ఉన్నాడు, అనాథగా ఉన్న ఎస్తేరుకి దేవుడు ఏ విధంగా తోడుగా ఉన్నాడు, 7 వేడిమి గల అగ్నిగుండములో ఇదిగో షద్రక్ మేషక్ అబేద్నెగోలకు ఏ విధంగా తోడుగా ఉన్నాడు, భయంకరంగా గర్జిస్తున్న సింహాల మధ్య దానియేలుకి ఏ విధంగా దేవుడు తోడుగా ఉన్నాడు, ఇదిగో సముద్ర దిగంతముల మధ్యలో మునిగిపోతున్న యోనాకి చేప కడుపులో ఏ విధంగా తోడుగా ఉన్నాడు, నీకు ఏ కష్ట సమయంలో అయినా, ఏ కన్నీటి సమయంలో అయినా, ఎంత వేదన సమయంలో అయినా, చచ్చిపోదాం అనుకుంటున్న సమయంలో అయినా నా దేవుడు తోడుగా నిలబడతాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన పనే అది. ఆయన పనే నిన్ను కాపాడడం, ఆయన పనే నిన్ను రక్షించడం. నువ్వు ఎక్కడ నిలబడినా అక్కడ ఆయన నిలబడాలని ఆశపడతా ఉన్నాడు. కాదు, ఆయన నీలోనే ఉండాలని ఆశపడుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. అందుకే అంటాడు 1 కొరింథీ పత్రిక 3:16 ఏమంటాడు అనంటే, నీ శరీరమే, నీ దేహమే దేవునికి ఆలయము. 1 కొరింథీ పత్రిక 6:19 అంటాడు, నీ దేహమే దేవుడికి ఆలయమై ఉన్నది. హల్లెలూయా. పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నది. హల్లెలూయా. 1 యోహాను పత్రిక 4:4 అంటాడు, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో నిలబడాలని, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో రావాలని, నువ్వు ఎక్కడ బాధలో ఉన్నా నీ పక్కన ఆయన కన్నీరు కార్చాలని, ఎక్కడ నువ్వు ఓడిపోతున్నా సరే నిన్ను గెలిపించాలని ఆయన సిద్ధముగా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. అప్పుడు నువ్వు అనాలి, అయ్యా నువ్వు నాతో ఉండేసయ్యా. చెప్పను ఒకసారి, నువ్వు నాతో ఉండేసయ్యా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుణ్ణి మనం కోరుకోవాలి. అయ్యా నువ్వు నాతో ఉండాలని చెప్పి ఆయన మనం కోరుకోవాలి. ప్రతి స్థలములో కూడా ఆయన ఉంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, ఆయన కన్నులకి కనపడందంటూ ఈ లోకంలో ఏదీ లేదు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా, ఈ నలుదిక్కుల్లో ఎక్కడ ఉన్నా సరే, ఈ బ్రహ్మాండంలో, ఈ భూప్రపంచంలో ఎక్కడున్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే ఆయనకి కనపడందంటూ ఏది లేదు. స్తోత్రం కలుగునుగాక. ప్రతి స్థలమందు కూడా ఆయన కన్నులు సంచారం చేస్తూ ఉన్నాయి.
ప్రతి స్థలమందు కూడా ఆయన నేత్రములు కనుదృష్టి ఉన్నది. అందుకే 139వ కీర్తనలో భక్తుడు రాస్తా ఉన్నాడు, నేను ఆకాశ మండలంలో ఉన్నా నువ్వు అక్కడ ఉంటావు, నేను భూదిగంతాల మధ్యలో ఉన్నా నువ్వు అక్కడ ఉంటావు, సముద్రపు కింద ఉన్నా సరే నువ్వు అక్కడ ఉంటావు, నువ్వు ఎక్కడైనా ఉండగలిగిన వాడు. స్తోత్రం కలుగునుగాక. మనకి దేవుడు ఎక్కడైనా సహాయం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు, ఏ స్థితిలో అయినా సహాయం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. కాకపోతే మనం అంగీకరించాలి, దేవా నువ్వు నాలోకి రా, నువ్వు నాతో ఉండు దేవా, నువ్వు నాలో ఉండు దేవా అని చెప్పి నువ్వు ప్రార్థన చేయాలి. ఎక్కడో దేవుడు ఉండడం కాదు, దేవుడు మనతోనే ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఒకప్పుడు పరిశుద్ధ స్థలము అయిన అతి పరిశుద్ధ స్థలములో ప్రత్యక్ష గుడారంలో ఉండేవాడు. 2 శరాపులు 2 కెరూబుల మధ్యలోకి ఆయన దిగి వచ్చేవాడు. ఆ ప్రసన్నత దిగి వచ్చేది, ఆయన సన్నిధి దిగి వచ్చేది. మందసం యొక్క దేవదూతల యొక్క ఆ రూపాల దగ్గరికి దేవుడి యొక్క సన్నిధి దిగి వచ్చేది. ఇప్పుడు ఆయన ఎక్కడ ప్రార్థన చేస్తున్నా సరే అక్కడికి రావడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. ఇంకా ఆయన చెప్తా ఉన్నాడు, సదాకాలం నీతో ఉండడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి, ఆయన ఎవరికి తోడుగా ఉంటాడు అని అంటే గుడ్డివారికి ఆయన తోడుగా ఉంటారు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 30వ వచనంలో 2 గుడ్డివారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన పాట పాడిన, దావీదు కుమారుడా నన్ను దాటిపోమాకయ్యా, గుడ్డివాడినయ్యా నా కన్నులు తెరువయ్యా. ఈ పాట ఆ మాటలో నుంచి వచ్చింది. మత్తయి సువార్త 20వ అధ్యాయం 30వ వచనంలో ఆయన ఒక పట్టణంలో వెళ్తూ ఉంటుండగా 2 గుడ్డివాళ్ళు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు పెడతా ఉన్నారు. చూడండి, ఆయన గుడ్డివారికి తోడుగా ఉన్నాడు. ఈరోజు చాలామంది ముసలోళ్ళందరూ కూడా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఎవరు తోడు ఉండరు, కళ్ళు లేని వాళ్ళకి ఎవరు తోడు ఉండరు, వాళ్ళు ఒక్కళ్ళే వెళ్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళకి యాడ్ చేయాలి, మనం యాడ్ చేసుకోవాలని చెప్పి వదిలేస్తూ ఉంటాం. గుడ్డివారికి కానీ కుంటివారికి కానీ మంచం మీద ఉన్న వాళ్ళకి ఎవరు తోడు ఉండరు. నిన్న చెప్పే వాక్యం యోహాను సువార్త 5వ అధ్యాయములో 38 సంవత్సరాలు రోగిపడి ఉన్నాడు. అతని దగ్గర ఎవరూ లేరు, ఒంటరివాడు. ఈ గుడ్డివాళ్ళు ఒంటరివారే, ఇక్కడ 38 సంవత్సరాలు రోగి ఒంటరివాడే. మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనంలో కుష్ఠిరోగి ఉన్నాడు, అతడు ఒంటరివాడే. కుష్ఠిరోగి అపవిత్రులు, వాళ్ళు ఊరి బయట ఎక్కడో ఉండాలి. తల్లి ఉన్నా, తండ్రి ఉన్నా, భార్య ఉన్నా, పిల్లలున్నా, అన్నదమ్ములున్నా, అక్క చెల్లెలున్నా, నా బంధువులు, నా స్నేహితులు ఎంతమంది ఉన్నా సరే కుష్ఠరోగం వచ్చినోడు ఊరి బయటే ఉండాలి, ఊరిలోకి రావడానికి వీల్లేదు. ఏదున్నా లేకున్నా వాడు ఊరి బయటే ఉండాలి, కానీ ఊరిలోకి రావడానికి వీల్లేదు. కానీ యేసు ప్రభుని బట్టి ఊరిలోకి వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. ఎవరైనా చూస్తే రాళ్లతో కొట్టి చంపుతాడు కుష్ఠరోగిని. నువ్వెందుకురా ఊరిలోకి వచ్చావు, నిన్ను వెలివేశాం కదా మేము, పాలెంలో తప్ప నువ్వు లోనకి రావడానికి వీల్లేదు కదా, నువ్వెందుకు ఊరిలోకి వచ్చావని చెప్పి చంపుతారు. కానీ యేసు ప్రభు సదాకాలం ఉంటాడని వాగ్దానం చేశాడు. స్తోత్రం కలుగునుగాక. కుష్ఠరోగం వచ్చిందని నా భార్య విడిచిపెట్టింది, కుష్ఠరోగం వచ్చిందని చెప్పి నా అన్నదమ్ములు విడిచిపెట్టారు, కుష్ఠరోగం వచ్చిందని కన్న తల్లి కూడా నన్ను విడిచిపెట్టింది, కుష్ఠరోగం వచ్చిందని చెప్పి అప్పుడు దాకా స్నేహితులు నాతో పాటు ఉండి నాతో పాటు ఆటపాటలాడిన స్నేహితులందరూ కూడా విడిచిపెట్టారు. కానీ దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్యలారా నా యొద్దకు రండి అని దేవుడు పిలిచాడని చెప్పి ధైర్యంగా ఆయన దగ్గరికి వచ్చాడండి. ఆయన దగ్గరికి వచ్చిన కుష్ఠరోగితో నా దేవుడు సదా బంధువులు, స్నేహితులు, నా అనుకున్న వాళ్ళు, గుడ్డివారికి ఎవరు లేరు, 38 సంవత్సరాల రోగికి ఎవరు లేరు, 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీకి కూడా ఎవరు లేరు. స్తోత్రం కలుగునుగాక. సేనానని ఒకసారి దయ్యాలు పట్టినవాడు సమాధుల మధ్యలో ఉంటా ఉన్నాడు, సంఖ్యలు వేయబడి ఉన్నాడు, సంఖ్యలు వేసినవి కూడా తెంపుతా ఉన్నాడు, బట్టలన్నీ చించేసుకున్నాడు. తల్లి కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటుంది, కానీ ఆ పిచ్చి దగ్గల దయ్యం పోలా. అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ కూడా అనుకున్నారు, ఇక వీడు బతికింతే, వాడు ఎన్నిసార్లు కట్టేసినా సరే సంఖ్యలు తెంపుకొని వెళ్ళి సమాధుల్లో ఉంటున్నారు. ఆ దారిని పోయే వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడతా ఉన్నాడు. వాడు జీవితం అంతా కూడా సమాధే. ఎవడైనా సమాధుల్లో కూర్చొని టీ తాగుతాడా? సమాధుల్లో కూర్చొని ఎవడైనా టిఫిన్ చేస్తాడా? సమాధుల్లో ఎవడైనా కుర్చీ చేసుకుని 1 గంట కూర్చోగలుగుతాడా? ఎవడైనా సరే సమాధి దగ్గరికి వెళ్తాడు, కానీ అక్కడ 10 నిమిషాలు కూడా ఉండడండి. ఎంత సమాధులు పండగ అనుకున్నా, ఎంత మనోళ్ళు అనుకున్నా పోతాం, ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తాం, అమ్మా అని చెప్పి ఆడ ఏడుతాం, అరవకుండా వచ్చేసి ఇంటికి వచ్చి 3 ప్లేట్లు తిని అరవకుండా పండుకుంటాం. ఎంత మనకు ప్రేమ ఉన్నా, ఎంత కూతురైనా, ఎంత కొడుకైనా, ఎంత మన ప్రేమించిన వాళ్ళు సమాధుల్లో ఉంటే ఆ సమాధుల దగ్గరికి మనం వెళ్ళాం.
అలాంటి సమాధుల దగ్గరికి కూడా నా దేవుడు వెళ్ళాడు. స్తోత్రం కలుగునుగాక. సమాధుల దగ్గరికి ఒక వ్యక్తి అందరినీ కోల్పోయి, అన్ని బంధవ్యాలు, అన్ని బంధుత్వాలు కోల్పోయి ఒంటరిగా ఉంటే, నేను నీకు తోడుగా ఉన్నాడని చెప్పి శానా దెయ్యం పట్టినటువంటి వ్యక్తికి నా దేవుడు తోడుగా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. నా దేవుడు ఒంటరి అయిన వారికి తోడు, నా దేవుడు మోసగించబడిన వారికి తోడు, నా దేవుడు వెలివేయబడిన వారికి తోడు, నా దేవుడు అనారోగ్యంతో ఉన్న వారికి తోడు, నా దేవుడు ఎవరైతే పట్టుకొని చంపాలి అని చూస్తున్నారో వాళ్ళకి నా దేవుడు తోడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. మనకి ఇష్టపడుతున్నాడు. నువ్వే జీవితాన్ని కలిగి ఉన్నావు? అనారోగ్య స్థితిలో ఉన్నావా? సమస్యల్లో ఉన్నావా? ఒంటరి స్థితిలో ఉన్నావా? చావు బతుకుల మధ్య కొట్టాడుతున్నావా? గుర్తుపెట్టుకో, ఆయన సదాకాలం మనతో తోడుగా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. నమ్మిన వాళ్ళందరూ కూడా విడిచిపెట్టే రోజు వస్తుంది. భార్య అయినా కానీ ఎందుకు నీ బతుకుని మొహం మీద తిట్టే రోజు వస్తుంది. భర్త అయినా విడిచిపెట్టి వెళ్ళిపోయే రోజు వస్తుంది. కన్న పిల్లలైనా నువ్వు కన్న తల్లివి కాదనే రోజు వస్తుంది. కానీ నా దేవుడైతే తల్లి మర్చినా, తండ్రి విడిచినా, నా అనుకున్న వాళ్ళని వెలివేసినా ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడు నేనే అంటున్నాడు నా దేవుడు. స్తోత్రం కలుగునుగాక. సదాకాలము నీకు తోడుగా ఉంటున్నా అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. అది గుడ్డివారిగా ఉన్నా, కుంటివారిగా ఉన్నా, కుష్ఠరోగంతో ఉన్నా, దెయ్యాలు పట్టి ఉన్నా, అనారోగ్య బలహీనలతో ఉన్నా, మాట చెప్పమంటారా, సమాధిలో నిద్రిస్తున్న వారికి కూడా నా దేవుడు తోడుగా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగా. చెప్పండి, స్తోత్రం చెప్పండి. చచ్చిపోయి శవాలు కుళ్ళిపోయి సమాధుల్లో ఉన్నవారికి కూడా నా దేవుడు తోడు. ఎలాగయ్యగారు చెప్పండి అని అంటే నేను చెప్తా. యేసు ప్రభు వారు శిలువ మ్రాను మీద వేలాడుతూ చనిపోయిన వెంటనే ఆకాశంలో సూర్యుడు చీకటి కమ్మాడు. ఆకాశం అంతా కూడా చీకటి, భూమి అంతా కూడా చీకటితో నిండింది. మెరుపులు, దేవాలయం బద్దలైపోయింది. ఆ తెర నడిమికి చిరిగింది. ఆ వెంటనే సమాధులన్నీ కూడా తెరవబడ్డాయి. స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధులందరూ కూడా లేచారు. స్తోత్రం కలుగునుగాక. మన దేవుడు చచ్చిన వారికి కూడా తోడై ఉన్నాడండి. ఆమేన్. చచ్చిన వారిని కూడా లేపగలుగుతాడు. చచ్చిన వారికి తోడుగా ఉన్నాడు. బ్రతుకున్న మనకి తోడుగా ఉన్నాడు. పరలోకంలో ఉన్న వారికి. హల్లెలూయా. సముద్రపు దిగంతములో ఉన్నాడు యోనా. దేవుడు అన్నాడు, నీకేం కాదు, నువ్వు భయపడమాక. నేను ఏడున్నాను నాకు తెలియట్లేదయ్యా, పాతాళం నన్ను చుట్టుకొని ఉందేమో, నేను చచ్చిపోయానేమో అనుకుంటున్నాను, నేను పాతాళంలో ఉన్నా అనుకుంటుంటే, నువ్వు చావలేదు, నేను బయటికి తీసుకొని వస్తా. తుఫానులో ఉన్నా నేను నీకు తోడుగా ఉంటా. చావు బతుకుల మధ్యలో ఉన్నా నువ్వు తోడుగా ఉంటా. ఆఖరికి చచ్చిపోయి బొందబెట్టి బొందలో ఉన్నా సరే నా దేవుడు ఒకరోజు పైకి లేపుతాడు. స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఇంకెన్నటికి చనిపోడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమేన్. ఆయన ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటాడండి. అనారోగ్యంలో ఉన్నవారికి తోడుగా ఉంటాడు, సమస్యల్లో ఒంటరిగా ఉన్నవాడికి తోడుగా ఉంటాడు, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వారికి తోడుగా ఉంటాడు, ఒంటరిగా వెలివేయబడినప్పుడు తోడుగా ఉంటాడు. ఒకవేళ సమాధి చేయబడినా సరే వాళ్ళందరినీ కూడా పునరుద్ధీకరిస్తాడు నా దేవుడు. స్తోత్రం కలుగునుగాక. పునరుద్ధానులుగా పైకి లేపుతాడు. స్తోత్రం కలుగునుగాక. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో మీరు గమనించవచ్చు. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ కడబూరం రోగగానే ఆయన మేఘాల మీద రాబోతా ఉన్నాడు. మేఘాల మీద వస్తూ చనిపోయిన వారందరినీ కూడా నా దేవుడు వెంట పెట్టుకొని వస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. బాప్తిసం పొంది నీ అమ్మ కానీ, నీ అక్క కానీ, నీ చెల్లి కానీ, నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, నీ రక్త సంబంధికులు కానీ ప్రభువునందు మృతులైన వారు ధన్యులు అని చెప్పి ఎవరైతే ప్రభువునందు నిద్రించారో, ఎవరైతే ప్రభువునందు మృతులయ్యారో, బాప్తిసం పొంది ప్రభు కోసం బ్రతికి ఎవరైతే చనిపోయారో వాళ్ళందరినీ కూడా నా దేవుడు వెంట పెట్టుకొని తీసుకొని రాబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. బ్రతుకున్న మనకి తోడు, చచ్చిపోయిన వారికి తోడు, పాత నిబంధన భక్తులకు తోడు, రాబోతున్న మన తరతరాలకి తోడై ఉన్నాడు మన దేవుడు. స్తోత్రం కలుగునుగాక. నా పిల్లలు 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 తరతరములను చూస్తావన్నాడు. వాళ్ళకి కూడా ఆమేన్. అందుకే ఆయన పేరు ఏంటంటే ఇమ్మానుయేలు. చెప్పండి ఒకసారి. ఇమ్మానుయేలు. ఆయన పేరు యేసు. యేసు అంటే నా రక్షకుడు, యేసు అంటే నాకు తోడు, యేసు అని అంటే నన్ను విడిచిపెట్టని వాడు, నేను ఎక్కడికి వెళ్ళినా సరే నా వెంటే వచ్చేవాడు, నా భర్త కాదు, నా భార్య కాదు, నా పిల్లలు కాదు. అందుకే దేవుడు అంటాడు, అందరికన్నా ఎక్కువగా నన్ను ప్రేమించు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నా నీకు తోడుగా ఉంటా అంటాడు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
సమాధిలోకి ఎవరు రారు కదా, కానీ సమాధిలోంచి మనం లేపేది దేవుడే. ఎంత ప్రేమించిన భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా సమాధిలోకి రారు. నేను బూడ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి మంచిగా భోజనాలు రెడీ అవుతూ ఉంటాయి. ఇక్కడ సమాధి కార్యక్రమం జరుగుతూ ఉంటే ఆడ భోజనాలు రెడీ అవుతూ ఉంటాయి. పోతారు, దండం పెట్టుకుంటారు, అన్నం తింటారు, అరవకుండా వెళ్ళిపోతారు. కానీ సమాధిలోంచి లేపేది దేవుడు మాత్రమే. స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఒంటరైనప్పుడు నీ కన్నీరు తుడిచేవాడు దేవుడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. అర్ధరాత్రి పూట నువ్వు ఏడుస్తున్నప్పుడు నీ కన్నీరు చూసేవాడు దేవుడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. అనారోగ్యంలో నీకు ఆరోగ్యం ఇచ్చేవాడు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. బాధ సమయంలో గుండె పగిలిపోయినప్పుడు నిన్ను ఓదార్చేవాడు దేవుడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. సదాకాలం ఆయన మనతో ఉన్నాడు. స్తోత్రం. అంగీకరించాలి. దేవా, ఈ లోకంలో ఏ ప్రేమ శాశ్వతం కాదు, ఏ స్నేహము శాశ్వతం కాదు, ఏ బంధుత్వం శాశ్వతం కాదు. నీ ప్రేమ మాత్రమే శాశ్వతమైనది. స్తోత్రం కలుగునుగాక. అయ్యా, నీ ప్రేమను మేము కలిగి ఉండి నీ ప్రేమను పొందుకునే ధన్యత మాకు దయచేయమని నువ్వు అడిగితే, అడుగుడి, నువ్వు అడగాలి. దేవా, నువ్వు నాతో ఉండు అని నువ్వు అడగాలి. యేసయ్యా, నేను ఒంటరిగా ఉన్న నాతో ఉండని నువ్వు అడగాలి. పండుకునేటప్పుడు నా ఆత్మ నీ చేతికి అప్పచెప్తున్నా దేవా, నా చుట్టూ కంచే దేవా, ఈ ముచ్చట్లు కాదు. యేసయ్యా, నేను పండుకున్నా, నా పక్కన నువ్వు ఉండు అని నువ్వు అనాలి. కొంతమంది అంటారు నా చుట్టూ కంచేయి, దేవదూతలనై పైనుంచి ఏదో పంపి అని అంటారు, కానీ నా పక్కన నువ్వు ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. బస్సులో వెళ్ళేటప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు, అయ్యా నేను బస్సులో వెళ్తాను, ఖమ్మం వెళ్తాను, నాకు తోడుగా ఇదిగో నా చుట్టూ కంచేయి అంటావు. కాదు, నీతో పాటు ఆయన రావాలి. స్తోత్రం కలుగునుగాక. సదాకాలము నాతో ఉండయ్యా, నువ్వు మాట ఇచ్చావు కదా, వాగ్దానం ఇచ్చావు కదా, నాతో ఉండను. నువ్వు అడుగు, ఖచ్చితంగా నీతో ఉంటాడు, నీ కుటుంబంలో ఉంటాడు, కార్యాలు జరిగిస్తాడు. ఆయన తోడుగా ఉంటే తుఫానులైన మిక్కిలి నిమ్మలమవుతాయి. స్తోత్రం కలుగునగాక. ఆయన తోడుగా ఉంటే అనారోగ్యమైనా సరే ఆయుష్గా మారుతుంది. స్తోత్రం కలుగునగాక. ఆయన తోడుగా ఉంటే అగ్నిగుండమైనా సరే ఆరాధన స్థలముగా మారుతుంది. స్తోత్రం కలుగునగాక. ఆయన తోడుగా ఉంటే మరణమైనా సరే ఆశీర్వాదముగా మారుతుంది. స్తోత్రం కలుగునగాక. ఆయన తోడుగా ఉంటే చెరసాలైనా సరే సింహాసనముగా మారుస్తాడు. స్తోత్రం కలుగునగాక. ఆయన తోడుగా ఉంటే సింహాల గుహ అయినా సరే సింహాసనముగా మార్చి అధికారంలో కూర్చోబెడతాడు. స్తోత్రం కలుగునగాక. ఆయన తోడుగా ఉంటే ఎర్ర సముద్రమైనా సరే ఆరి నేలగా మార్చబడుతుంది. స్తోత్రం కలుగునగాక. ఆయన తోడుగా ఉంటే బండల్లోంచి నీళ్ళు వస్తాయి. స్తోత్రం కలుగునుగాక. ఆయన తోడుగా ఉంటే ఆకాశమే ఆహారముగా మారుతుంది. స్తోత్రం కలుగునుగాక. యేసు నామములో మనందరము కూడా యేసయ్య తోడుని కోరుకునేవారులాగుందుముగాక. ఆమె లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా. చెప్పండి. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీ నాకు దిగులేలా నా మెస్సయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు. వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు. వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతకిన వారికి దొరికేవాడవు.
అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు పైకెత్తి దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, ఆ దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేలా. దేవా నువ్వు నాకు తోడుగా ఉండు దేవా. ఈ క్రిస్మస్ సమయంలో దేవుడు చెప్తా ఉన్నాడు, ఆయన భూలోకానికి వచ్చింది వెళ్ళిపోవడానికి కాదు, మనతో సదాకాలం ఉండడానికి. అదే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే డిసెంబర్ 25 ఒక్కరోజు కాదు, ప్రతిరోజు ఆనందమే, ప్రతిరోజు సంతోషమే. ఆయన నీతో సదాకాలం ఉండాలని ఆశపడతా ఉన్నాడు. ఈ క్రిస్మస్ సంబరాల్లో ఏదైతే మనకు సంతోషం ఉండబోతా ఉందో అది మీ కుటుంబాల్లో సదాకాలం నిలుచునుగాక. ఇమ్మానుయేలుగా ఆయన భూలోకానికి వచ్చాడు, మనకు తోడుగా ఉండడానికి వచ్చాడు. సదాకాలము ఆయన మన కుటుంబంతో నిలుచునుగాక. సదాకాలం ఆయన సన్నిధి మనకు తోడుగా వచ్చునుగాక. ఆయన ప్రభావం మనతో ఉండునుగాక. ఆయన కృప మనతో ఉండునుగాక. ఆయన వాత్సల్యం మనతో ఉండునుగాక. ఆయన రక్షణ ఆనందం మనలో నిలుచునుగాక. అయ్యా మీరు ఏ విధంగా అయితే చేప కడుపులో ఉన్న యోనాకు తోడుగా ఉన్నారో, ఏ విధంగా అయితే గుంటలో పడిన జైల్లో వేసిన యోసేపుకు తోడుగా ఉన్నాడో, ఏ విధంగా అయితే ప్రభువా ఇదిగో యూదుల మరణం దగ్గర ఎస్తేరుకు తోడుగా, అనాథగా ఉన్నప్పుడు ఎస్తేరుకు తోడుగా ఉన్నారు, అగ్నిగుండంలో షద్రక్ మెషక్ అబేద్నెగోలకు తోడుగా ఉన్నారు, సింహాల గుహలో దానియేలుకు తోడుగా ఉన్నారు, గుడ్డివారికి, కుంటివారికి, చూపు లేని వారికి, మాటలు లేని వారికి, మరణమైన వారికి, అయా సమాధిలో ఉన్న వారికి ఏ విధంగా నువ్వు తోడుగా ఉన్నావో తండ్రి, అనాథలకు, దిక్కులేని వారికి, దరిద్రులకు ఏ విధంగా తోడుగా ఉన్నావో ఈరోజు నా కుటుంబానికి తోడుగా ఉండు దేవా, నాకు తోడుగా ఉండు దేవా. అప్పుల సమస్యల్లో ఉన్నా నాకు తోడుగా ఉండు దేవా, అనారోగ్య సమస్యల్లో ఉన్నా నాకు తోడుగా ఉండు దేవా, నా పిల్లల జీవితాలు ఏంటో అనుకుంటున్నా నాకు తోడుగా ఉండు దేవా, మంచం మీద మరణ పడక మీద ఉన్నా నాకు తోడుగా ఉండు దేవా, ఆత్మహత్య చేసుకోవాలి చచ్చిపోవాలనుకుంటున్నా నాకు తోడుగా ఉంటావా దేవా. భార్య అందరూ నన్ను వదిలేశారు, ప్రేమించిన వాళ్ళందరూ మోసం చేశారు, నా అనుకున్న నా స్నేహితులు వదిలేశారు, బంధువులు ఎవరు వచ్చి పలకరించే వాళ్ళు లేరు, నాకు తోడుగా ఉంటావా యేసయ్యా. ఒకసారి అడగండి, ఒకసారి దేవా నాకు తోడుగా ఉంటావా. అగ్నిగుండంలో ఉన్నావు కదా, ఎర్ర సముద్రం ముందు ఉన్నావు కదా, సింహాల గుహలో ఉన్నావు కదా, గుడ్డివారికి, కుష్టి రోగులకి తోడుగా ఉన్నావు కదా. అయ్యా నాకు తోడుగా ఉండు దేవా. నా పక్కన ఎవరు నిలబడట్లా, నాతో ఎవరు మాట్లాడట్లా, నన్నెవరు ఆదరించట్లా, నన్నెవరు చూడట్లా, నన్నెవరు కూడా గమనించట్లా, నన్నెవరు పట్టించుకోవట్లా. నా కన్నీరుకి ఎవరికి అక్కర లేకుండా పోయింది. ఏడుస్తూ ఏడుస్తూ నా కన్నీళ్ళు ఇంకిపోయాయి, నా గుండె బద్దలవుతా ఉంది. అర్ధరాత్రి ఎవరో చూడకుండా నేను ఏడుస్తూ ఉన్నా. నాతో ఉంటావా యేసయ్యా? చెప్పండి యేసయ్యా, నాతో ఉంటావా? నా హస్తాన్ని నీకు ఇస్తా, నా హృదయాన్ని నీకు ఇస్తా, నా మనసును నీకు ఇస్తా, నా జీవితాన్ని నీకు ఇస్తా అని ఎవరైతే తీర్మానం తీసుకుంటారో వారితో నా దేవుడు నడవబోతా ఉన్నాడు. అపాయాల్లో నడవబోతా ఉన్నాడు, ఆపదల్లో నడవబోతా ఉన్నాడు, ఆశీర్వదించబోతా ఉన్నాడు, ఆరోగ్యం ఇవ్వబోతా ఉన్నాడు, దేవుడు నిన్ను నిలబెట్టబోతా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఎవరైతే కమిట్మెంట్ ఇచ్చారో, ఎవరైతే దేవుడితో ఉండాలని తీర్మానాలు తీసుకున్నారు, గుండెల మీద చేసుకుని తీర్మానాలు తీసుకుని, దేవా నాతో ఎవరు లేరు, నాకే ఎవరు లేరు, నా చుట్టూ ఎవరు లేరు, నేను బ్రతికినంతకాలం నీతో ఉంటా అని ఎవరైతే తీర్మానం తీసుకుంటున్నారో గుండెల మీద చేసుకొని, నా దేవుడు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతూ నడవబోతా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రతి పరిస్థితిని కూడా మార్చబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రతి స్థితిగతుల్ని మార్చబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. నీ పక్క నుండి నిన్ను స్వస్థపరచబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. నీ పిల్లల జీవితాలు నిలబెట్టబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. నీ కుటుంబాలను కట్టబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. బలగాక. అపవాది కాడిని విరగొట్టబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. మరణమే నీ దగ్గరున్నా సరే మరణపు ముళ్ళును విరవబోతున్నాడు నా దేవుడు. స్తోత్రం కలుగునుగాక.
అయ్యా, ఎందరైతే వివాహాల కోసం ఎదురు చూస్తున్నారో యేసయ్య తోడుగా ఉన్నందున ఈ క్రిస్మస్ మాసంలో ఆనందకరమైన సంతోషకరమైన నెలలో మాసంలో ఎవరైతే వివాహాల కోసం ఎదురు చూస్తున్నారో ఈ సంవత్సరాంతంలోనే నూతన సంవత్సరంలోకి కార్యాలు జరిగి అడుగుపెట్టుదురుగాక. హల్లెలూయా. వివాహాలు జరగని వారికి జరుగునుగాక, గర్భఫలాలు కలగని వారికి కలుగునుగాక, అప్పుల సమస్యల వారికి అప్పుల సమస్యలు తీర్చబడునుగాక, చదువుకునే పిల్లలకి మంచి ఉద్యోగాలు వచ్చునుగాక, ఆటంకాలు అడ్డుబండలు అవరోధాలు తొలగించబడునుగాక, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో స్వస్థత కలుగునుగాక. తండ్రి, మా పిల్లలు మా కుటుంబ సభ్యులు ఎక్కడున్నా ఏ ఊరిలో ఉన్నా సరే దేవా, మీరే కృప చూపించండి, సహాయం దయచేయండి తండ్రి. వారి చుట్టూ కంచి వేయండి దేవా. అయా బైకుల మీద వెళ్తున్నా, ఆటోల్లో వెళ్తున్నా, ట్రాక్టర్లో వెళ్తున్నా, అయా బస్సుల్లో వెళ్తున్నా, విమానాల్లో వెళ్తున్నా, బైకుల మీద ఏ విధంగా ప్రయాణం చేస్తున్నా ఆపదలు అపాయాలు ప్రమాదాలు యాక్సిడెంట్లు తప్పించబడునుగాక. ఆత్మహత్యలు చేసుకోవాలన్న తలంపులన్నీ కూడా కొట్టివేయబడునుగాక. అయా మమ్మల్ని మా కుటుంబాలని కడుతున్న మందిరాన్ని సంఘాన్ని ఏకీపించిన ప్రతి ఒక్కరిని ఈ లైవ్లో ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో ఈ మాటలు ఎవరైతే మైక్ ద్వారా వింటున్నారో వారి కుటుంబాల్లో అద్భుతాలు జరుగునుగాక, వారి పిల్లల జీవితాల్లో అద్భుతాలు జరుగునుగాక, అనారోగ్యంగా ఉన్న వారికి స్వస్థత కలుగునుగాక, మోడుబారిన జీవితాలు చిగురింప చేయబడునుగాక, భయంకరమైన బాధల నుంచి విముక్తి కలుగునుగాక, దుఃఖ దినములు సమాప్తము చేయబడునుగాక. అయా ప్రతి ఒక్కరిని దర్శించి మీరు మాత్రం మహిమ పొందమని ఈ మొదటి రోజున జయకరంగా జరిగించిన వాడానికే స్తోత్రాలు తెలియజేస్తూ మిగిలిన రోజుల్ని ఈ దినపు ఆశీర్వాదపు కూడికను ప్రారంభ కూడికని నీ చేతికి సమర్పించుకుంటూ మిగతా రోజులను కూడా జయకరంగా జరిగించమని వచ్చిన వారిని ఏకీపించిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబ సభ్యులని సంఘముని నీ చేతికి సమర్పించుకుంటూ ఈ ప్రార్థన మనలని కూడా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ పొంది ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుడు ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని కన్నుని సహవాసము సహాయము సమాధానము చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి చేసిన ప్రార్థనాంశాలకి చెప్పబడిన వాక్యానికి ఏకీపించిన ప్రతి కుటుంబ సమీపస్తులు దూరస్తులు రక్త సంబంధికులకి లైవ్లో ఉన్న వారికి ఈ మైక్లో వింటున్న వారికి సంఘమునకును కడుతున్న మందిరమునకును గ్రామమునకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడే ఉండి నడిపించి కాచి కాపాడును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక.